హల్లెలూయా. ఎందుకు అక్కడ కూర్చున్నాడండి అన్నాక, ఆమెను ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారు, 11 గోత్రాల వారు కరువులో వారు నశించుకోకుండా వారిని పోషించడానికి ఏషాపు తప్పకుండా ఏం చేయాలనక ఐగుప్తు యొక్క సింహాసనం కూర్చోవాలి. ఐగుప్తు యొక్క సింహాసనం కూర్చుని అతడు ఆమెను వచ్చిన ఎవరైనప్పుడు కూడా వారి మీద అధికారిగాను చేయబడిగా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అన్నలు అనుకున్నా అనుకోకపోయినా దేవుని యొక్క నిర్ణయం అది. అర్థమైంది. అన్నలు అన్నారు, నువ్వు మమ్మల్ని ఎరుతావా ఆ విధంగా అధికారివా? హల్లెలూయా. వీరంటే ఏంటి అక్కడ చెప్పండి. ఆల్రెడీ దేవుడు ఏం చేశారు అక్కడ? నిర్ణయించారు అక్కడ. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఎవరు ఆపగలుగుతారు కదా? మంచిగా అర్థం చేసుకోవాలి. తెలిసిన వాక్య భాగమే నా విషయం అది కాదు. ఒక్క మాట ఆమె దేవుడు ఏం చేశారు అక్కడ నిర్ణయించారు అక్కడ. వాస్తవంగా సింహాసనం మీద ఎవరు పరువు ఉండాలి అక్కడ. వాస్తవంగా ఐగుప్తు యొక్క రాజు కూర్చోవాలి అక్కడ. కానీ స్వతములు ఏషాపు ఐగుప్తుడే కాదు. ఆమెను ఎన్ని తల కింద లెక్క తపస్సు చేసినప్పుడు కూడా ఐగుప్తు దేశానికి ఆమెను ఏషాపు అధికారి మోషేలే కాలేకపోయారు అక్కడ. ఫరో యొక్క జ్యేష్ఠ ఆమెను కుమార్తె కుమారుడిగా ఆమెను మోషే పెంచబడ్డారు. కానీ సూతములు ఏమైపోయారు అక్కడ? మోషే కాలేకపోయారు అక్కడ. ఆమెను దేవుడికి నిన్న వేరే ఉంది అక్కడ. ఆమెను అదే ప్రకారంగా స్తోత్రములు ఆమెను ఐగుప్తు యొక్క ఏ లెక్క విషయంలో కూడా ఐగుప్తు యొక్క విషయంలో ఏషాపుకి ఏ మాత్రం కూడా ఏమి కూడా లేదు. ఆమెను అన్నలు ఎప్పటిదైనా యొక్క స్తోత్రములు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆమెను అక్కడ ఏలుబడి చేస్తున్నవాడు ఎవరంటే కనుక సొంత సహోదరుడే. చూస్తున్న వస్త్రధారణం బట్టి వారు గుర్తించలేకపోయారు. కానీ ఆమెను తన దగ్గర ఆమెను వచ్చి సాష్టాంగపడిన వారు ఎవరో ఏషావు గుర్తించారు. వాస్తవంగా ఏషావు అప్పుడు ఈ కళను జ్ఞాపకము చేసుకోవాలి. పలానా రోజు మీరు అన్నారు కదా, పలానా రోజు నేను ఈ కళ చెప్పాను కదా, మీరు నాకు సాష్టాంగ పడతారని ఆమెను స్వతములు ఈ ప్రకారంగా జరిగింది కదా అని ఒక్క మాట కూడా తన అన్నకి చెప్పలేదు. ఆమెను మరింత పగ పెంచుకున్న అన్నలకి ఎడల ఏషాపు దీర్ఘశాంతమే వహించాడు అక్కడ. హల్లెలూయా. దీర్ఘశాంతమే వహించాడు అక్కడ. మీకున్నది పగ అయితే అనక నాకున్నది దీర్ఘశాంతము. దేన్ని బట్టి అంటే అనక నేనున్న ఆమెను ఈ స్థానము ఆమెను హల్లెలూయా అది నా కొరకు కాదు, కరువుల నుండి మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అక్కడ. హల్లెలూయా. నేను పదవిని కోరిన వాడిని కాదు, నేను అధికారము కోరిన వాడిని కాదు, నేను రాజ్యత్వము కోరిన వాడిని కాదు. హల్లెలూయా. దేవుని యొక్క ఆమెను స్తోత్రములు తండ్రి యొక్క ప్రేమ నాకు చాలు. ఆమెను అదే సమయంలో దేవుని యొక్క దర్శనం నాకు చాలు అనుకున్న వ్యక్తి ఏషాపు అక్కడ. హల్లెలూయా. పదవి కోరిన వాడు, ఆమెను స్తోత్రములు సింహాసనం కోరిన వాడు నేను కాదు. ఆమెను హల్లెలూయా నాకు వచ్చింది నేను మీకు చెప్పాను అని ఆమెను చెప్పిన కళ కూడా నాకు మిమ్మల్ని చూసిన సమయంలో నాకు గుర్తు రాలేదు. అప్పుడు ఏషాపు అంటారు అక్కడ, అన్నలారా ఆమెను నేను ఎవరో కాదు, ఆ రోజు ఆమెను సొత్తములు గొంతులో పడవేయబడిన నన్ను దేవుడు ఈ ప్రకారంగా ఇక్కడికి తోడుకొచ్చాడు అక్కడ. మేలుకే జరిగింది కానీ ఇడుకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క నెరవేర్పు ఆమె సొత్తములు జరుగుతున్న సమయంలో ఏషాపు ఆ కళను బట్టి దర్శనం బట్టి కూడా కొంచెం కూడా గర్వించలేదు. అన్నలేడల కొంచెం కూడా పగ లేకుండా ఆమెను ఒక దీర్ఘశాంతముతో తను అణుచుకున్న వాడే ఆమెను లోపలికి వెళ్ళిపోయి ఎక్కి ఏడుస్తాడు అక్కడ. ఏం చేశారు అక్కడ? ఎక్కి ఏడుస్తారు. అయ్యా నేను దూషించింది వారు,
నీ మీద పగ పెట్టింది వారు, నిన్ను కొట్టింది వారు, నిన్ను తిట్టింది వారు, నీకున్న అడ్రస్ మొత్తం అంతా కూడా తుడి చేయాలని చూసింది వారు. హల్లెలూయా. ఆమేను. వాళ్ళ కోసం ఎందుకు ఎడవాలి? అర్థమవుతుందా మాట? అన్నలు ఏమనుకున్నారు అక్కడ? ఏషాపు అన్నవాడు కనబడకూడదు అక్కడ. ఆమేను. చంపుదామని ప్రణాళిక చేసింది వీరు అన్నలు. హల్లెలూయా. ఆమెను ఆమెను తండ్రి ఇచ్చిన అంగిని లాక్కున్నారు. ఆమెను దెబ్బలు కొట్టారు, గోతులు పడేశారు, ఆమెను అమ్మేశారు. ఇన్ని రకాలుగా ఒక సహోదరి మీద ఆమెను సూత్రములు, ఆమెను తన అన్నలు ఈ ప్రకారంగా చేసినప్పటికీ కూడా ఆమెను ఏ మాత్రము కొంచెమైనప్పుడు కూడా తనలో అది కనబడకుండా ఏం చేసిన అక్కడ తన అన్నలను చూసే సమయంలో ఒక పట్టరాని దుర్గమ్మ తనకి వచ్చి లోపలికి వెళ్ళిపోయి తను అణచిపోయినంతగా ఏషాపు ఏం చేస్తాడు కనుక ఏడుస్తారు అక్కడ. ఎందుకు ఏషాపు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? అన్నల యొక్క దరిద్రతను చూసి, అన్నల యొక్క కరువును చూసి నువ్వేం చేయాలి అక్కడ? అవసరం చెప్పడానికి సంతోషపడాలి. అదే కాలం మనం విన్న వాక్యం వాక్యం నెహెమ్యాకి దుఃఖం వస్తుంది, నెహెమ్యాకి బాధ వస్తుంది. దేని కొరకు? అక్కడ పతనం జరిగింది. అక్కడ స్తోత్రములు ప్రాకారం కొలగొట్టబడింది, గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. ఆమెను మొత్తం అంతా కూడా ఏమైపోయిందన్నాక చెదరగొట్టబడింది అక్కడ. హల్లెలూయా. దైవికమైన ఆమెను ఆలోచన కలిగిన వ్యక్తి, దైవికమైన భక్తి కలిగిన వ్యక్తి ఆమెను స్తోత్రములు పతనము కోసము ఆమెను, అంతేకాకుండా ఆమెను జరిగిన యొక్క ఏదైతే ఉందో ఆమె స్తోత్రములు ప్రాకారం కొలగొట్టబడిందో, గుమ్మం కాల్చబడిందో దానికోసము దుఃఖమే తప్పించి నహిమ్యాకి ఇంకోటి లేదక్కడ. ఆమెను ఇప్పుడు అన్నలు వచ్చారు, సాష్టాంగపడ్డారు అక్కడ. హల్లెలూయా. ఆమెను ఏషాపుకి అధికారం ఉంది, వీళ్ళు తీసుకెళ్లి ముందు కట్టేయమని చెప్తారు. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ కట్టేయమని చెప్పొచ్చు, కానీ ఏషాపు అట్లా చేయట్లేదు. ఆమెను తనతో కలిసి ఏం చేస్తారు కదా? చెప్పండి. ఆమెను హల్లెలూయా. భోజనం సిద్ధపరచాలి. ఒక రెక్కింపు అయిపోయిన వారి యొక్క ఏమైపోయింది అక్కడ? భోజనం చేస్తున్నారు. కారణం ఒకటే, పడిపోతున్నారు అక్కడ. అన్నల మీరు దుఃఖపడద్దు, నన్ను కొట్టినందుకు మీరు బాధపడద్దు, నన్ను కొట్టినందుకు మీరు దుఃఖపడద్దు, నన్ను కొట్టినందుకు మీరు ఏమాత్రం చింత పడద్దు. ఆమెను నేడున్న కరువు తొలగిపోవడానికి దేవుడు నన్ను ఏం చేశారు అక్కడ? ఉన్నతమైన స్థానంలో పెట్టారు అక్కడ. హల్లెలూయా. దర్శనం ఇచ్చిన వాడు నా ఎడల నెరవేర్చారు అక్కడ. గోతులు పరిచినప్పుడే నాకైతే నాకు వెళ్ళదు అక్కడ. ఈ దర్శనము నెరవేరుతున్న ఆశ ఉంటదంటారా? హల్లెలూయా. చూడ్డానికి వెళ్ళాడు అన్నల్ని, ఆమెను కొట్టి పడేశారు, గోతులు పడేశారు. ఇంకా ఆశ కూడా ఉంటుంది దర్శనం. హల్లెలూయా. ఏ లెక్కలో చూస్తే దర్శనం నెరవేరుతుందని ఆశ కూడా ఉంటుంది అక్కడ. ఆమె మరలా గోతులు చెయ్యారు అక్కడ. హల్లెలూయా. లేకపోతే ఆమె వెళ్ళిపోతున్న వర్తకులకి ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాక మార్గము వర్తకుల ద్వారా ఏమైంది అక్కడ? ఏషాపు జీవితంలో జరిగింది అక్కడ. ఏంటి అంటే నాకు ఇదంతా కూడా ఒక దేవుని యొక్క ప్రణాళిక. ఏషాపు మీ ఎదుట మీ అన్నలు ఏం కావాలి అక్కడ? సాష్టాంగపడాలి. అది నా నిర్ణయం. హల్లెలూయా. గ్రౌండ్ నీది కాదు, రాజ్యం నీది కాదు, సింహాసనం నీది కాదు, కానీ నా కళ నెరవేర్చడానికి సమస్తాన్ని తారుమారు చేస్తాను. రాజ్యం ఎవరిది? పరోది. సింహాసనం ఎవరిది? పరోది. అసలు పరో సింహాసనంలో ఏ మాత్రం కూడా ఏం చేయడు అక్కడ? కాంప్రమైజే కాదు అసలు. అలాగైతే కనుక ఆమెను మోసం కూర్చోబెట్టింది పరో. ఎందువల్ల కనుక పరో ఎప్పుడు కూడా ఆమెను వాడుకున్న ఒక విషయమే, మాకంటే ఎవరు మాది ఎవరిది కూడా ఏం చేశారు, మాది ఎవరు కూడా ఎవరికి వెళ్ళదు అసలు, మేము తప్పించి వేరెవరు. ఆమె అదే ఉద్దేశం. ఐగుప్తుల బలం తగ్గిపోతుంది,
ఇశ్రాయేలుకి బలం తగ్గి ఆమె పెరిగిపోతున్న సమయంలో మరి ఏం చేస్తారు అక్కడ మగపిల్లవాడు అసలు ఎవరు కూడా దేశంలో ఇశ్రాయేలు పుట్టకూడదు, ఇంకా ఉండకూడదు, చనిపోవాలి అని ఒక ఆమెను శాస్త్రం దాడి చేశాడు. అక్కడ ఒకవేళ మగపిల్ల పుట్టే గనక అది ఎవరికైనా గనక మాకు నష్టం, వారి బలం పెరిగిపోతుంది. అక్కడ ఆమెను పరో యొక్క ఉద్దేశం ఇది. ఇక్కడ అట్లాంటి పరో అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? శాసనము రాజ్యమును తలకింద తీసుకున్నాడు ఎవరికైనాక దర్శనం ఇచ్చిన వాడు. అలాగే క్రైస్తవ సంగమ సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆమెను ఒకటే మాట ఆమెను అన్నిటికన్నా అందరికన్నా నిన్ను ప్రేమించిన వాడు మన తండ్రి మన దేవుడు. భార్య కన్నా, భర్త కన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా, పిల్లల కన్నా, అందరికన్నా కూడా హల్లెలూయా ప్రాణమర్పించి ప్రేమించిన వాడు ఆమెను ఒక్కడే మన దేవుడు ఒక్కడే. హల్లెలూయా ఆ దేవుడు మనం దర్శించారు, ఆ దేవుడు తన రక్షణ మనకి ఇచ్చారు, ఆ దేవుడు మనకి తన వాక్యం ఇచ్చారు. ఆమెను వాక్యం ఇచ్చిన వాడు, రక్షణ ఇచ్చిన వాడు. హల్లెలూయా మన పరిస్థితి ఎంత దిగజారిపోయినప్పటికీ కూడా, ఎంత గొడ్డులో పడివేయబడినప్పటికీ కూడా, ఎంతమంది మనం చెదిరించుకున్నప్పటికీ కూడా, ఎంతమంది మనం తిట్టినప్పటికీ కూడా, ఆమెను ఆమె ఎంతమంది మనం ఎగతాళి చేసి ఎటకారం చేసినప్పటికీ కూడా ఆకాశమందున్న వాడు నేను ఇచ్చిన దర్శనాన్ని నేను ఎలాగూ హల్లెలూయా నెరవేర్చాలి, వస్తున్న ప్రతి పరిస్థితిని కూడా నాకు ఎట్లాగా మలుచుకోవాలి అని తన ప్రణాళికలో ఆయన మనెడల కొనసాగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరులారా, దర్శనమిచ్చిన వాడు విలువలు ఎడబాయడు. హల్లెలూయా రూబేలు విడిచిపెట్టినప్పుడే కూడా, విడిచిపెట్టినప్పుడే కూడా, విడిచిపెట్టినప్పుడే కూడా హల్లెలూయా తండ్రికి ఆమె దూరమైపోయి వేరే దేశం వెళ్ళిపోయినప్పుడు కూడా దర్శనమిచ్చిన వాడు ఉన్నవాడు ఆమెను హల్లెలూయా విలువైన ఎడబాయిక ప్రతి పరిస్థితుల్లో హల్లెలూయా పక్క చూస్తున్నాము. ఏసావు దేవుడు తోడై ఉండెను. హల్లెలూయా తల ఇచ్చినప్పుడే కాదు, గోతులో పని చేసినప్పుడే కూడా, జాగ్రత్త పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడే కూడా ఏసావు దేవుడు ఉండేది. హల్లెలూయా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దర్శించాడు. హల్లెలూయా రక్షణ నాకు ఇచ్చాడు, తనకు స్వరము కూడా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా దీన్ని బట్టి నా చుట్టూ ఉన్న ఆత్మీయ సహోదరులు నన్ను ఎటకాలు చేసినప్పటికీ కూడా, నన్ను ఎటకారించినప్పటికీ కూడా, నా మీద పగ పెట్టుకున్నప్పటికీ కూడా ప్రభు నన్ను తోడగా కాదు తనగానే నియమిస్తాడు. ఆకాశమందున్నవాడు మనుషులకు ప్రణాళికతో తలకింద చేయవాడు. హల్లెలూయా భూమిని తలకింద చేయవాడు. హల్లెలూయా ప్రియ సంగమ సహోదరి సహోదరులారా, ఆమె హల్లెలూయా రాజ్యం ఎవరైనా కావచ్చు, అధికారం ఎవరైనా కావచ్చు, కూర్చున్నవాడు వేశాడు. హల్లెలూయా సాధించువాడు వేశాడు. ఎవరికి ఆహారం పెట్టాలన్నా అక్కడ ఆశ్చర్యవాడికి ఏ శాఖ ఇవ్వాలి, అక్కడ పర్వాలేదు లేదా కదా. ఎందుకు దేవుడు సింహాసనాశ దేవుడు ఆయన పర్యటించి ఏ శాఖను ఎక్కించాడు. ఓ ఏ శాఖ ఆమెను ఈ కరువు కాలంలో అనేక మందిని సొంత సహోదరులకి నీవు కరువుని రక్షించాలి, వారికి నీవు ఆహారం పెట్టాలి. ఆమెను కోరుకును అబ్రహాముకి ఇచ్చిన దర్శనము నేను నెరవేర్చాలంటే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నేను నెరవేర్చాలంటే, భూమి యొక్క సమర్థన వంశావళులు ఆమెను విస్తరించాలంటే, ఆశ్రయించబడాలంటే నా చిగురు బయటికి రావాలి. అతడు పొరుగులో చనిపోకూడదు, అతడు పొరుగులో చనిపోకూడదు. అందుకున్న ఆహారము అతడు ఏ షాపు దగ్గర నుండి యూదాకి పెట్టబడాలి. అదే దేవుని యొక్క అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి అదే హల్లెలూయా అధికారం కిందకి నుంచి అదే దేవుడు ఏ షాపుని దగ్గర ఇచ్చారు. అక్కడ హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ రోజు ఎంతో మంది చేదరించుకున్నప్పటికీ కూడా, ఎంతో మంది ఎగతాళి చేసినప్పటికీ కూడా, ఎంతో మంది ఆమె హల్లెలూయా ఆమె దిగజారినప్పటికీ కూడా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అందుకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశం ముందున్నవాడు ఆమె తోకగా చేయవాడు కాదు, తలగానే నిలబెడతారు అక్కడ. ఆమె హల్లెలూయా కరువు కాలంలో నా సొంత సహోదరులకి ఇచ్చి ఆమె హల్లెలూయా ఆమెను ఆయన తీర్చాలనుకున్న ఆహారము నా యొద్ద నుండి వెళ్ళునుగాక. హల్లెలూయా నా నుండి బయలు వెళ్ళునుగాక. ఆమెను హల్లెలూయా మన్నాతో పోషించిన దేవుడు, హల్లెలూయా పరలోకమునకు జీవాహారముతో నింపిన దేవుడు, ఆమెను పర్వకాలములో కూడా అనేక మందిని మనం బలపరచడానికి నిర్మించి ఉన్నాడండి. అక్కడ దర్శనం వ్యర్థము కాదు, ఇచ్చిన ప్రణాళిక ఆమె నెరవేర్చడానికి దేవుడు హల్లెలూయా తన ప్రయత్నము కొనసాగిస్తూనే ఉన్నారు, తన ప్రయత్నము కొనసాగిస్తున్నారు. హల్లెలూయా అయ్యో ఇంక యేషాపుకు జీవితం అయిపోయింది, ఇంక యేషాపుకి అడ్రస్ లేదు, ఆమె హల్లెలూయా అన్ని వెళ్ళిపోలేమండి. యేషాపు కూడా లోపల అనుకునేవచ్చు, కానీ స్తోత్రములు హల్లెలూయా తేరా ఫెడ్డస్ అయ్యుత్తని చెప్పారు ఎవరక్కడ. ఓ యేషాపు ఆమె హల్లెలూయా ఫరోను కాదు చూడవచ్చింది. ఐగుప్తు దేశంలో ప్రజలు నిన్ను చూచుదరు, నీ యొక్క నుండి దాన్ని మనం కొనుక్కున్నారు, నీ ద్వారా అతని అనేక మందికి తీర్చబడతాది. నీ సొంత సహోదరులు నీకు సాష్టాంగ పడదరు. నేనిచ్చిన కళ నెరవేర్చవలసిన దగ్గరికి ఆసన్నమైనది. హల్లెలూయా ఆసన్నమైనది. యేషాపు దుఃఖించకు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా ఆమెను పగకి పగ కాదు, పగకి ఆమెను ఆపోజిట్ దీర్ఘశాంతం. హల్లెలూయా ఓర్పు. హల్లెలూయా ఇది మనకి వచ్చును గాక, దేవుడు తన కార్యం జరిగించును గాక. ఓర్పు మనలో వచ్చును గాక, దీర్ఘశాంతం మనలో వచ్చును గాక. ఆమెను దేవా కార్యం జరిగించేవాడు నీవే ఉన్నావు ప్రభువా, నీ వైపు చూస్తున్నాను. హల్లెలూయా ఆమెను హల్లెలూయా ఇచ్చిన దర్శనం వ్యర్థము కాకూడదు ప్రభువా, ఇచ్చిన రక్షణ వ్యర్థము కాకూడదు ప్రభువా, ఇచ్చిన కృప ఆమె వ్యర్థము కాకూడదు ప్రభువా, ఇచ్చిన తలాంతు వ్యర్థము కాకూడదు ప్రభువా. ఆమె హల్లెలూయా అది అనేక మందికి ప్రభువా ఉపయోగపడ్డానుకున్న ప్రభువా అది మరి ఎక్కువగా అయిపోవాలి దేవా. అట్టి భాగ్యం నాకు దయచేయమడుగుచున్నాము, అట్టి ధన్యత నాకు దయచేయమడుగుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట ప్రార్థన చేస్తున్నాము, ఒక్క మాట ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా రక్షణ ఇచ్చువాడా, దర్శించిన వాడా నాకున్న హల్లెలూయా రక్షణ దర్శనము ఇచ్చింది ప్రభువా. మరో మాతులు కాదు, నరమాతులు కాదు. హల్లెలూయా నెరవేర్చువాడు నాకు దర్శనం ఇచ్చేవాడు. సమయమును కాలములు సమయములు ఆధీనమైన వాడు నాకు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా మనిషి రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, ఈ రోజు ఉంటాడు, రేపు మాసిపోతాడు. కానీ హల్లెలూయా నాకు దర్శనం ఇచ్చిన వాడు, నాకు రక్షణ ఇచ్చిన వాడు నరమాకుడు కాదు. ఆయన మారని దేవుడు, ఆయన విడువని దేవుడు, ఆయన ఎడబాయని వాడు. హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు చెల్లించుకున్న వాళ్ళే రేపు సాష్టాంగపడ్డరుగాక. ఈ రోజు పదపరుచుకున్న వారే రేపు సాష్టాంగపడ్డరుగాక. ఈ రోజు హరించిన వారే రేపు గౌరవించుదురుగాక. ఈ రోజు పదపెంచుకున్న వారే రేపు ఆమెను హల్లెలూయా అయ్యా నమస్కారం చెప్పుదురుగాక. ఆమెను జరిగించేవారు ఎవరెక్కడ, జరిగించేవారు ఎక్కడ? యెహోవా. హల్లెలూయా యేషాపుకు దేవుడు తోడై ఉంటున్నాడు, యేషాపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా చేదరించుకున్నవారు చేదరించుకున్నవి ఆమెను హల్లెలూయా ఎగతాళి చేయవని అంటే ఎగతాళి చేయనువు, ఎట్టకారంగా మాట్లాడవు ఎట్టకారంగా మాట్లాడు నువ్వు. ఆమెను స్తోత్రములు ఒక్కటే నిరీక్షణ, దర్శనము వ్యర్థము కాదు కాదు ప్రభువా, ఆమెను పిలుపు వ్యర్థము కాదు కాదు ప్రభువా, ఆమెను రక్షణ వ్యర్థము కాదు కాదు ప్రభువా, కృప వ్యర్థము కాలేదు కాదు ప్రభువా, నీ మాట వ్యర్థము కాదు కాదు ప్రభువా. అయ్యా నీవు నాకేమైతే ఇచ్చావో ప్రభువా అది నా ఎడల జరిగించుటకు ప్రభువా, అది ఆమెను హల్లెలూయా ఆమెను
పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభువు తండ్రి నీవు నారాయణ జరిగించమని వచ్చిన్నాము. హల్లెలూయా. అప్పగించుకుందాము, కలలు వంచుదాం, ప్రార్థించడం కూడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సోదరులారా, ఆమెను కరువులో కూడా పోషించబడడానికి ఉన్న ఆ శక్తి, ఆమెను హల్లెలూయా, ఆ ఆహారము మన నుండి అనేక మందికి అనుగ్రహించబడాలి. హల్లెలూయా. తండ్రి, అట్టి భాగ్యం నాకు దొరకునుగాక, అట్టి భాగ్యం నాకు దొరకునుగాక. నిజమే ప్రభువు, ఒకరినొకరు భక్షించుకుని వెళ్ళిపోతున్నారు ఈ రోజు. నేటి సంఘాల్లో, నేటి దినాల్లో, సమాజంలో కాని ప్రభువు, సంఘంలో కాని ప్రభువు, భక్షించుకున్న వారే ఆమెను హల్లెలూయా, ఒకరినొకరు తినేసుకున్న వారు ఎక్కువైపోతున్నారు, వాడలేకపోతున్నారు ప్రభువు, వాడలేకపోతున్నారు. పగ పెరిగిపోతున్నారు, పగ తగ్గడం లేదు ప్రభువు. కోపం పెరిగిపోతున్నారు, కోపం తగ్గడం లేదు ప్రభువు. ఉద్రేకం పెరిగిపోతుంది, ఉద్రేకం తగ్గట్లేదు ప్రభువు. ఆమెను హల్లెలూయా. మోసం పెరిగిపోతుంది అని మోసం తగ్గట్లేదు ప్రభువు. అయ్యా హల్లెలూయా. ఆమెను స్తోత్రములు. పగ పెంచుకున్నవాడు యేసప్పు కాదు. ఆమెను హల్లెలూయా. కోపం పెంచుకున్నవాడు యేసప్పు కాదు. దేహం పెంచుకున్నవాడు యేసప్పు కాదు. ఆమెను పన్నాగం పెంచుకున్నవాడు యేసప్పు కాదు. ఆమెను హల్లెలూయా. ఇక్కడ ఎంతగా పగ పెరిగిపోతుందో అక్కడ అంతగా దీర్ఘశాంతం కనబడుతుంది, అక్కడ అంతగా ప్రేమ కనబడుతుంది, అక్కడ అంతగా కన్నీరు కనబడుతుంది. ఎందుకు ఎందుకు ఆమె నా పైన ఉన్నవారు రూబేను కాదు, నా పైన ఉన్నవాడు షిమ్యోను కాదు, నా పైన ఉన్నవాడు లేవి కాదు, నా పైన ఉన్నవాడు ఆకాశమును భూమిని సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు హల్లెలూయా. ఆ దేవుడికి ప్రతిగా కుమారుడిగా నేను ఉన్నాను, ఆ దేవునికి ప్రతిగా కుమారుడిగా నేను ఉన్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆమెను స్తోత్రములు పెంచుకుంటూ పోతూ ఆమెను పోయేవారు కాదండి. హల్లెలూయా. ఆమెను అక్కడ పగ పెరిగిపోతుందా, ఇక్కడ దీర్ఘశాంతము. అక్కడ కోపం పెరిగిపోతుందా, ఇక్కడ ప్రేమ. ఆమెను హల్లెలూయా. అక్కడ స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ దుఃఖం, ఇక్కడ దుఃఖం. హల్లెలూయా. ఇక్కడ దుఃఖం. అయ్యో అన్నలారా, మీరు ఏడవద్దు. హల్లెలూయా. మీరు ఏడవద్దు. తన్ను తాను అంచుకోలేనంతగా యేషాపు దుఃఖపడుస్తున్నాడు. ఎందువల్ల? హల్లెలూయా. ప్రేమ కట్టలు తెగిపోయింది. అక్కడ ప్రేమ కట్టలు తెగిపోయింది. అయ్యో, నా అన్నల్ని ఈ విధంగా చూడాల్సిన అవసరం నేను అనుకోలేదే, నాకు వాడు సాష్టాంగ పడాలని నేను అనుకోలేదే, అది నా లోపల ఉన్న మనసు అయితే నాది కానే కాదు. హల్లెలూయా. వారు నాకు సాష్టాంగ పడాలి, వారు నాకు లోపడాలి, వారు నన్ను హెచ్చించాలి, ఆ మనస్సు నాది అసలు కానే కాదు. ఎల్లప్పుడూ నా జీవితంలో నా అన్నల యొక్క క్షేమమును నేను కోరుకున్నవాడని. హల్లెలూయా. అన్నల యొక్క క్షేమం కొరకు ఆమెను అడిగైనా మృగమైనా సరే ఒంటరిగా ప్రయాణం చేస్తాను వారి కొరకు. ఇది నా మనస్సు. హల్లెలూయా. ఓ అన్నలారా, ఇప్పుడు మీరు కరువు పరిస్థితులు ఉండడము నేను చూడలేకపోతున్నాను, ఈ పరిస్థితులు ఉండడము నేను చూడలేకపోతున్నాను. తన్ను తాను అంచుకోలేక ఆమెను దుఃఖపడుతున్నాడు యేషాపు. ప్రియ సహోదరి సోదరులారా, ఆమెను హల్లెలూయా. నేడున్న పరిస్థితి, సంఘంలో చూసిన పరిస్థితిని బట్టి ఆమెను దుఃఖమే మనలో పుట్టునగాక. ఓ ప్రభువా, హల్లెలూయా. ఏ ప్రభువా, ఏ మార్గాలు నడవాలని మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు, ఏ సంకల్పం బట్టి మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఆమెను హల్లెలూయా. ఏ ప్రకారంగా ముందుకు సాగిపోవాలని మమ్మల్ని పిలిచి ఉన్నారు. కానీ ఈ రోజు ప్రభువా, మార్గం ఎలాగుంది ప్రభువా, ప్రయాణం ఎలాగుంది ప్రభువా, బ్రతుకు ఎలాగుంది ప్రభువా, ఆమెను దాన్ని బట్టి హల్లెలూయా దుఃఖమే మనలో పుట్టునగాక, దుఃఖమే మనలో పుట్టునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకము లోకాధికారి ఈ లోకము ఏర్పడి చేస్తున్నప్పుడే కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆమెను హల్లెలూయా. సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఆమెను సంఘం ఉన్నప్పటికీ కూడా ఆమెను హల్లెలూయా అనేక మంది యొక్క ఆకర్షించనుకున్న ఆహారము దేవుడు ఆమెను హల్లెలూయా మనకి ఇచ్చి ఉన్నారండి. ఆ జీవాహారం మనకి ఇచ్చి ఉన్నారు. ఆమెను హల్లెలూయా. అనేక మందిని ఓదార్చడానికి, అనేక మందిని బలపరచడానికి, అనేక మంది నిరాశల నుండి నిరీక్షణకు నడిపించాలనుకున్న ఆ జీవాహారము, ఆ జీవవాక్యము దేవుడు